చెప్పరా హరి. వెల్కమ్ టు హైదరాబాద్ రా. థ్యాంక్స్ రా. ఎక్కడున్నావు? నీ కోసం ఆఫీస్లో అందరూ వెయిటింగ్. ఇప్పుడే దిగా వస్తున్నా. అవునా? మీ డ్రైవర్ లీవ్లో ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఆఫీస్కి ఎలా వస్తావు? మీటింగ్స్ ఎలా అటెండ్ అవుతావు? క్యాబ్ బుక్ చేసుకున్నారా? 5 minutes చూపిస్తుంది. ఈ గ్యాప్లో మన షేర్ మార్కెట్ అప్డేట్స్ తెలుసుకున్నామని కాల్ చేస్తా. సరేరా, క్యాబ్ వచ్చేసింది, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి అప్పుడే వచ్చేసిందా? ఈడెవడో సూపర్ ఫాస్ట్ క్యాబ్ డ్రైవర్లో ఉన్నాడు రా. సరే, ఓటీపీ చెప్పాలి, నేను మళ్ళీ కాల్ చేస్తా. Hi sir, welcome to Hyderabad. తేజ. Yeah sir, Teja Tejashwi. అమ్మాయా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫ్రంట్ సీట్లో కూర్చోవచ్చా? మీరు నా ఒళ్ళో కూర్చున్నంత వరకు మీరు ఎక్కడ కూర్చున్నా ఓకే. ఓకే. ఓటీపీ చెప్పండి. 2501. ఓకే. ఏంటి హైదరాబాద్లో అమ్మాయిలు క్యాబ్స్ కూడా నడుపుతున్నారా? ఇట్స్ సర్ప్రైజింగ్. అదేంటి హైదరాబాద్లో అమ్మాయిలు క్యాబ్ నడపకూడదా? అలా అని కాదు, జనరల్గా అమ్మాయిలు స్కూటీ తీయడానికి ఇబ్బంది పడుతుంటే మీరు ఏకంగా క్యాబే తీశారు. అందుకనే కొంచెం షాక్ అయ్యా. అంటే లేడీ డ్రైవర్స్తో నాకు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి, అందుకనే అలా అడిగా. మోరోవర్ మనం ఈరోజు చాలా ప్లేసెస్ తిరగాలి అండ్ చాలా మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఏం ప్రాబ్లం కాదుగా? దిస్ ఇస్ తేజస్వి, ఏజ్ 24, హైట్ 5'6". ఇది నా డ్రైవింగ్ లైసెన్స్. 2 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 6 months గా క్యాబ్ డ్రైవ్ చేస్తున్నా. 3000 రైడ్స్ విత్ 5 star రేటింగ్. హైదరాబాద్ లో మీకు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. సిగ్నల్ పడితే చాలు నా కొడుకులు ఇటు నుంచి అటు నుంచి ఫుట్పాత్ ని కూడా వదలకుండా మన పాత్లకు వచ్చేస్తారు. అయినా కూడా ఇప్పుడు వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు. స్పీడ్ 80కి తగ్గను, 120కి మించాను. సిగ్నల్ జంపులు, రాంగ్ రూట్లు లాంటి పెనాల్టీలు పడలేదు, కానీ ఓవర్ స్పీడ్కి మాత్రం ఇప్పుడు వరకు 48 times పెనాల్టీ కట్టాను. ఇప్పుడు మీ రైడ్తో హాఫ్ సెంచరీ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా. ఎనీ డౌట్స్? ఏసీ పెంచాలనా తగ్గించాలనా? పర్లేదండి, బాగానే ఉంది. యూ లవ్ మ్యూజిక్ సార్? అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి. మీ మాత్రం నన్ను అడగటం. ఏంటి సార్ ఏదో అన్నారు? నైస్ సాంగ్ అంటున్నా. లాంగ్ జర్నీ కదా సార్, మ్యూజిక్ లేకపోతే నిద్ర వస్తుంది, అందు గురించే పెట్టినా. వాట్? నాకు సార్ మీకు వస్తుంది, ఒకవేళ మీరు పడుకుంటే నాకు బోర్ కొడుతుంది, అందు గురించే మ్యూజిక్ పెట్టినా. ఓకే, నాకు 30 minutesలో మీటింగ్ ఉంది, కొంచెం ఫాస్ట్గా వెళ్తారా? ష్యూర్ సార్. హలో, సెల్టర్ కస్టమర్ సర్వీస్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓడి అమ్మ, ఈడోడి హిందీ మేనంలా ఉన్నాడే. ఓకే, యూనో తెలుగు సార్? ఓర్ని పోనీ యూనో ఇంగ్లీష్ సార్? పొద్దున్న నువ్వు ఎక్కడ దొరికావురా? ఓకే సార్, तू लाइन में करो, मैं मीतो हिंदी में बात कर रहा हूँ, మీకు కనెక్ట్ కరుంగా. కనెక్ట్ కరే. అరే రే రాజేష్, వీడెవడో హిందీలో దొబ్బేస్తున్నాడు రా, కొంచెం మేనేజ్ చేయరా. ఏయ్, హిందీ రాకుండా అమలాపురం నుంచి అమీర్పేట అలా వచ్చా బే? అయినా రాష్ట్రీయ భాష తెలియపోవడం పెద్ద క్రైమ్ రే. అవునా? సరే మాట్లాడైతే నువ్వు. రే, నీకు తెలుసు కదరా నేను పెద్ద క్రిమినల్ అని. నీ బతుకు ముందు రాష్ట్ర భాషలు బూతులు నేర్చుకుని నేను దొబ్బాలరా. నువ్వు హైదరాబాద్ అన్నప్పుడు తెలుసుకోవాల్సింది అంతా బ్యాడే అని. రే, అసలు హిందీ అనేది జస్ట్ అఫిషియల్ లాంగ్వేజ్ రా, దాన్ని ఎందుకంత హైప్ చేస్తున్నారు? హైప్ ఏం లేదు నాన్న, వాడు ఒక ఇష్యూ చెప్తాడు, అది విని నువ్వు టైప్ చేయాలంతే. దా తీసుకో. మా చిత్తూరులో అయితే తమిళ వస్తుంది అబ్బా, హిందీ అయితే దెబ్బ కదా. మరి మూసుకోరా నీ అబ్బా. ఇప్పుడు ఇదంతా కాదు, ఇది ఎవడు ఆన్సర్ వేసేది? ఈడు ఇంకా లైన్లోనే ఉన్నాడా? అరే, నేను ఇంకా కాల్ కట్ చేసేస్తారా?
అప్పుడు మేనేజర్ గారు మన సాలరీ కట్ చేస్తాడు. మేనేజర్ గడికి ఏదో వస్తువులు చెప్పుకుంటారా, వీడి హిందీ భరించడం నా వల్ల కాదురా. गुड मॉर्निंग. सेल्टल सर्विस सेंटर को कॉल करने के लिए धन्यवाद. मैं आपकी कैसी सहायता कर सकती हूँ? हेलो, इधर सिग्नल नहीं है और नेटवर्क काम नहीं कर रहा है. सर आपका कौन सा मॉडल है सर? मॉडम का नीचे लिखा होगा देखिए. రే ఇవ్వరా. పెన్ను. C110Z. सर आपका एरिया बताइए. ओके सर, सिस्टम के हिसाब से आपका एरिया में केबल कट हुआ है. एस्टिमेटेड रिपेयर टाइम 2 आवर्स है. मैंने टेक्निकल डिपार्टमेंट को आपका आईपी एड्रेस फॉरवर्ड कर दिया. विदिन 2 आवर्स आपका इश्यू सॉल्व हो जाएगा. सेल्टल को कॉल करने के लिए धन्यवाद. ధన్యవాద్. ధన్యవాద్. ఏహే ఆపండి, మీరు మరీ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు తెలుసా. స్టార్ట్ చేసిన. అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తాం? ఏంటి రాసిన? హిందీ అంటే లాంగ్వేజ్ రాదు, ఇంగ్లీష్ అంటే రెస్పాన్స్ రాదు, తెలుగు అంటే రిజల్యూషన్ రాదు. ఆడో ముస్లిం తల్లి అర్థం కాలే. అయినా టూ మచ్. మీరు ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేకపోతే ఎలా? మాకెందుకు మేనేజ్మెంట్లు? నువ్వు చదువుతున్నావు ఎంబీఏ, నేను ఎంఏ, వీడు బిఏ. అది కూడా ఫెయిల్. కస్టమర్ 2 times కాల్ చేశాడంట, అరుస్తున్నాడు. ఓ అటు 2 సార్లు వేసినందుకు కడితే నేను రోజుకు 200 కాల్స్ మాట్లాడతాం. మేమేం తరవాలి? సొల్లా పని చూడండి రే. ఎవరు తెలుసుకుని మీరు పీకేదేం లేదులే. ఓకే, It's okay. హ్యాపెన్ సమ్ టైమ్స్. కొత్తగా ఏం జరిగింది? వీళ్ళు మారు. ఇంకా 5 minutes ఉంది సార్. హ్యాపీగా టీ తాగేసి వెళ్ళొచ్చు. ఓకే, ఐల్ బీ బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఓకే సార్. చెప్పవే, కొత్త పెళ్లి కూతురా? ఏంది చెప్పేది? నా పెళ్లి చూపులు హోల్లో పడ్డాయి. ఎందుకు? ఇంట్లో పెద్ద కూతురికి పెళ్లి కాకుండా చిన్న కూతురికి ఎలా పెళ్లి చేస్తారు అని వచ్చిన వాళ్ళు క్వశ్చన్ అడిగారు. అలా ఎలా అంటారే? వాళ్ళకేమైనా మెంటలా? వాళ్ళు కరెక్ట్ క్వశ్చనేగా అడిగింది, వాళ్ళకి ఎందుకు మెంటల్? మనమే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. చెప్పకపోతే ఏముంది, నువ్వు వాళ్ళని మెంటల్ అనుకున్నట్టు వాళ్ళు కూడా మనల్ని మెంటల్ అనుకుని వెళ్ళిపోతారు. అదంతా కాదు కానీ నీకు అబ్బాయి నచ్చాడా లేదా? నచ్చకుండా నీకు ఫోన్ చేసి అడగడానికి నాకు మెంటలా? ఇదేంది రివర్స్ అయింది? సరే గానీ నువ్వేం ఫికర్ కాకు, నేను డాడీతో మాట్లాడి చెప్తా. సరే, అదేదో తొందరగా మాట్లాడి సెట్ చెయ్యి. ఓకే. చెప్పండి సార్, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? లంచ్ టైం అయింది కదా, దగ్గరలో ఏమన్నా మంచి కీటో రెస్టారెంట్ ఉంటే తీసుకెళ్తారా? సార్ మీరు హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినకుండా ఏమేమో తింటారంటారేంటి సార్? హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. కరెక్టే, బట్ ఐమ్ ఆన్ డైట్. సార్ మీరు ఒక మంచి టూర్కి వెళ్ళి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా మీరు ఇంటికి వస్తే మీకు ఎట్లుంటుంది సార్? ఏదో వెలితిగా ఇన్కంప్లీట్గా ఉంటుంది కదా. మీరు హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినకుండా వెళ్తే అట్లనే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ. Cheers. ఎట్లుంది సార్? చాలా బాగుంది. బాబు అంతేరా, మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నాడు, పదండి. కొంపదీసి మన మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడేంట్రా? కంప్లైంట్ ఇవ్వాలంటే మనం ఏదైనా పని చేయాలి కదరా. పని చేస్తానే కంప్లైంట్ ఇచ్చుంటారు. అవునరా, నేను ఈ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా. అసలు ఈ అంతేరా గోలేంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, అంతే రా. ఇదేదో హోటల్కి సూట్ అయ్యే నేమ్లా ఉందే. అవునా? బాబు మీరు బిల్డప్ లాపి మేనేజర్ పిలుస్తున్నాడు, రండి. వస్తున్నాం సార్. వదులుతాడు మళ్ళీ. ఎరా ఎండి గారు ఏమన్నాడు? ఉంది ఎప్పుడు చెప్పేది, నైట్ షిఫ్ట్ చేయవా ప్లీజ్ అన్నాడు. మరి నువ్వేం చెప్పావు? నాన్న గుంట్లో బాలేదని చెప్పా. ఒరే నేను చెప్దాం అనుకున్నా కదరా. నువ్వు అమ్మ గుంట్లో బాలేదని చెప్పరా. ఇలా అయితే ప్రతిసారి జరిగినట్టే సింధు ఒకటే మిగిలిపోద్ది. అరే ఇప్పుడు జీబ్రా తప్పించుకొని జింక దొరికితే అది జీబ్రా తప్పదు కదరా. అయినా నీకు సింధు గురించి తెలిసిందే కదా, ఆఫీస్లో ఎప్పుడు తనే ఫస్ట్ వస్తుంది. అందరి వరకు తనే చేస్తుంది. ఖాళీ టైంలో కాఫీ దాకా కబుర్లు చెప్పకుండా ఎంబీఏకి ప్రిపేర్ అవుతుంది.
ఇన్ని టాలెంట్స్ ఉన్న అమ్మాయికి లేని టాలెంట్ ఏంటంటే అది నో చెప్పకపోవడమే. ఎవడేం చెప్పినా ఒప్పేసుకుంటది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం జీబ్రాలం, తప్పించుకోవడమే మన పని. పద తప్పించుకుందాం. స్టాప్ ఇక్కడే. నాకు ఇక్కడ కొంచెం టైం పడుతుంది. మీకు ఏమైనా పనులుంటే చూసుకుని వస్తారా? పర్లేదు సార్, ఐ విల్ వెయిట్. ఓకే. హలో, ఏంటి కాల్ చేయమన్నా ఉంటా? అవును, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, కొడుకులేని లోటు నేను తీరుస్తా అని. తేజు, నేను ఒకవేళ అబ్బాయిని అయి ఉంటే నువ్వు నన్ను ఇన్నిసార్లు పెళ్లి చేసుకోమని అడిగేవాడువా నాన్న? చెప్పు. నీకు ఫ్రీడమ్ ఇచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇప్పుడు నీకు నచ్చినట్టు ఆడిస్తున్నావు. ఫ్రీడమ్ అంటే మనకు నచ్చినట్టు బతకడమే కదా నాన్న. ఇలాంటివి బాగానే చెప్తావు. బిజినెస్ చేస్తా అన్నావు. ఏం బిజినెస్ చేస్తావో తెలీదు. పోనీ ఆ బిజినెస్ పెట్టడానికి ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అది కూడా తెలీదు. తేజు, కలలు కంటే సరిపోదు, ప్రాక్టికల్గా ఆలోచించు. సరే, తిన్నావా? అయింది, నువ్వు తిన్నావా? తిన్నా. సరే, నైట్ కాల్ చేస్తాను, జాగ్రత్త. ఓకే నాన్న, బాయ్. బాయ్. పెగ్గులో రే నైట్ మంది వేద్దాం. అలా అయితే పబ్కి వెళ్దాం. చే, మనకాడ అంత బడ్జెట్ లేదమ్మా. మేనేజర్ టీకే సాబ్, టీకే సాబ్. రే టీకే కాకుండా ఇంకా మాట్లాడరా ఎదవా. మేనేజర్ గారు ఉన్నాడు. జీ సాబ్ హో జాయేగా సాబ్. ఎలాగిచ్చా పంజుడు. ఓకే. Okay sir, your problem will be recognized within 2 hours. Thank you for calling Celtel. Have a nice day. Sindhu, please come to my cabin. Okay sir. ఇక్కడ అక్కడ సింధు, అదేంది ఎంబీఏ మెటీరియల్ డెస్క్ మీద పెట్టిపోతున్నావు? మళ్ళీ మేనేజర్ వస్తే ప్రాబ్లం అవుతుంది. ఓ షిట్, మర్చిపోయా. కష్టజీవి. ఎంబీఏ చేయడానికే కదా ఇదంతా చేస్తుంది, అదైతే చాలు. అవుతుందిలే, డోంట్ వరీ. సింధు, నేను నైట్ షిఫ్ట్ చేయమని అడిగితే నువ్వు మొహమాటానికి ఒప్పేసుకోకు. పద పోయి దమ్ము కొడదాం. ఇప్పుడు ఇంత చెప్పానా, అయినా కూడా ఏం జరిగిద్దో తెలుసా? ఏం జరిగిద్ది? ఎప్పుడు జరిగేదే జరిగిద్ది. ఎప్పుడేం జరిగిద్దే? ఏం జరిగిద్దంటే నిన్ను ఆన్ సైట్కి రికమెండ్ చేస్తానమ్మా. మన క్లయింట్స్ కూడా నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. ప్లీజ్ డూ దిస్ నైట్ షిఫ్ట్. ఓకే సార్. ఈ ఒక్కసారికి ప్లీజ్. ఓకే సార్. అదే అమ్మా, ఈ ఒక్కసారికి కొంచెం. ఓకే సార్. అలా జరిగిద్దా? అలానే జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు అయింది? ఎక్స్క్యూజ్ మీ సార్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. రామ్మా, కూర్చో. చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఈరోజు సహస్ర వైష్ణవి కూడా నైట్ షిఫ్ట్కి రావట్లేదు. సో సార్, నైట్ షిఫ్ట్ అంటే నాకు కష్టమవుతుంది సార్. అది కాదు సింధు, నిన్ను ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ రేపే డెడ్లైన్, తప్పనిసరి పరిస్థితులు అడగవలసి వస్తుందమ్మా. ఓకే సార్, చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, నీ హార్డ్ వర్కే నీ స్ట్రెంత్. నువ్వేదో ఒకరోజు గొప్పదానివి అయిపోతావు అంతే. చాలా థ్యాంక్స్ అమ్మా సింధు. ఓకే సార్, నేను వెళ్తాను. ఓకే అమ్మా.
ఐఎమ్ డన్ ఫర్ ద డే. మీరు నన్ను ఇంట్లో దింపడం ఒకటే బ్యాలెన్స్. సార్ దానిలో ఒక చిన్న పని ఉందా, చూసుకొని వెళ్ళొచ్చా? ఓకే, నో ప్రాబ్లం. ఛార్జింగ్ పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. రే, క్యూట్ పాప దొరుకుతుంది అనుకుంటే హాట్ పాప దొరికిందిరా. ఎవరైనా నా కార్ ఎక్కితే ఓటీపీ తీసుకొని మాట్లాడతా. అదే నేను కార్ దిగాల్సి వస్తే ఒకటి పీకి మాట్లాడతా. ఎంతైంది? 2500. మనీ సెంట్. ఓకే. యా. సార్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ష్యూర్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా ష్యూర్ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. నైస్ టు మీట్ యూ. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను వచ్చేంత వరకు ఆఫీస్ కిందకి రావద్దని చెప్పి నీకెన్నిసార్లు చెప్పాను? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అందుకే కిందికి వచ్చాను. కేబుల్ మర్చిపోయా పాపా. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. సరే ఆకలిస్తుంది, వెళ్ళేదైనా కుక్ చేయి, కార్ పార్క్ చేసి వస్తా. ఇప్పుడు నాకు వంట చేసే ఓపిక లేదు, ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం. సరే నీ ఇష్టం. తొందరగా రావే. ఓ షిట్. ఏం చేద్దాం? పిజ్జా ఆర్డర్ పెట్టా, టెర్రస్ పైకి వెళ్ళి తిందాం. అది బెటర్. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. ఓకే. మన డ్రీమ్స్ కూడా ఆ బిల్డింగ్ లాగే అండర్ కన్స్ట్రక్షన్ కదా. ఇంతకీ నీ బిజినెస్ ప్లాన్ ఏమైంది? ఒక నిమిషం. నాన్న చెల్లి అయింది, ఇప్పుడు అమ్మ. చెల్లిని పెళ్లిని మిక్స్ చేసి ఎదవ పంచాయతీ పెడుతున్నారు. సరే గాని నీ సంగతేంటి? మా మేనేజర్ గారు నాకు ఇంకా నైట్ షిఫ్ట్లే ప్లాన్ చేసేలా ఉన్నాడు. బ్లడీ ఫకింగ్ డిప్రెసింగ్. మనం ఇక్కడికి వచ్చి 1 year అయింది. అనుకుంది ఒకటి, చేస్తుంది ఇంకొకటి. పెద్ద గోల్ని రీచ్ అవ్వాలంటే ఇలాంటి చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేయాలి పాప. చూద్దాం ఏమవుతుందో.